హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు థియేటర్ ఓటీటీలో మంచి టాక్ తెచ్చుకుంటున్న సినిమా 'సిరాయ్'. ఈ వీడియోలో సినిమా కథ చెప్పకుండా అసలు ఎలా ఉంది, చూడాలా వద్దా అనే విషయం పూర్తిగా చెబుతాను. 'సిరాయ్' సినిమా ఒక సీరియస్ డ్రామా ప్లస్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగుతుంది. మాస్ సినిమాల్లా అరుపులు కాకుండా నిజానికి దగ్గరగా ఉండే ట్రీట్మెంట్ కనిపిస్తుంది. ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ చేస్తుంది. కథ ఒక సింపుల్ పాయింట్ చుట్టూ తిరుగుతుంది, కానీ దానిని చెప్పిన విధానం ముఖ్యంగా ఉంది. సినిమా మొత్తం మానవ సంబంధాలు, బాధ్యత, పరిస్థితులు మన జీవితాన్ని ఎలా మార్చుతాయి అనే అంశాలపై ఫోకస్ చేస్తుంది. స్టోరీ కొత్తగా అనిపించకపోయినా ప్రజెంటేషన్ వల్ల ఆసక్తి అయితే నిలబడుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన వాళ్ళ నటన చాలా న్యాచురల్గా ఉంటుంది. కొన్ని సీన్స్లో డైలాగ్స్ కన్నా ఎమోషనల్ ఎక్కువగా పనిచేస్తుంది. మెయిన్ క్యారెక్టర్లో నటించిన వ్యక్తి చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడనిపిస్తుంది. సైడ్ క్యారెక్టర్స్ కూడా కథను ముందుకు నడిపించడంలో సహాయపడ్డాయి. డైరెక్టర్ కథ మీద నమ్మకం పెట్టుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అవసరం లేని సీన్స్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా కథ చెప్పడానికి ట్రై చేశాడు. విజువల్స్ సింపుల్గా ఉన్న సిచ్యువేషన్కు సరిపడే ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్లో బీజిఎం చాలా హెల్ప్ చేసింది. అరుపులు కాకుండా ఫీల్ ఇచ్చే మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీకు సీరియస్ సినిమాలు, ఎమోషనల్ డ్రామాలు, రియలిస్టిక్ కథలు ఇష్టమైతే 'సిరాయ్' సినిమా తప్పకుండా చూడొచ్చు. కానీ ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు కొంచెం అంచనాలు తగ్గించుకోవాలి. అయితే మీరు 'సిరాయ్' సినిమా చూసారా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.